హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పోష్కా వ్లాగ్స్. జ్ఞాపిక పుట్టినరోజు నాడు వాళ్ళ సారు మేడం కూడా అడిగారంటండి మా ఆయన గారిని, మీ ఆవిడ్ని మీ అమ్మాయిని కూడా తీసుకురాలేదా ఏంటి అని చెప్పి. రాలేదండి, అర్జెంటుగా ఊరు వెళ్ళాల్సి వచ్చి వెళ్ళారని చెప్పారంట. కానీ తర్వాత అయితే ఆయనకు అవార్డు ఇస్తున్నారని చెప్పి అనౌన్స్ చేసింది. అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దట్టు మేము లేమని చెప్పి అంతే సాడ్గా ఫీల్ అయ్యారు. నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు మాకు కాల్ చేశారు, ఇలా అవార్డు వచ్చిందని చెప్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలో సాడ్గా ఫీల్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. ఒక నిమిషం మేము లేమని చెప్పి చాలా అంటే చాలా బాధపడ్డామండి నేను ఆయన. కానీ అవార్డు వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తేనే కదండి ఎవరికైనా అంత హ్యాపీనెస్ ఉండేది. మా ఆయన కష్టాన్ని గుర్తించి ప్రతిఫలం అయితే వచ్చింది. చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి అవార్డు వచ్చినందుకు కూడా. ఇటు నేనేమో ఒక పక్క ఉగాది వస్తుందని చెప్పి నేను హోమ్ క్లీనింగ్ అంతా చేస్తూ ఉండి ఆ టేబుల్ బయటికి పెడితే క్లీన్ చేసి నా చీరతెలు చూడండి దూరిపోయి ఆ టేబుల్ కింద దూరిపోయి ఎన్ని వేషాలు వేస్తుందని నేను అన్ని వేషాలు వేస్తుంది. రావి బయటికి నాకు ఇంకా పని ఉంది రామ్మ అని చెప్తున్నా సరే నేను రానని చెప్పి 45 మినిట్స్ అండి దాని కిందే అలా కూర్చుని అలా ఆడుకుంది. తుల్లింది, ఎక్కింది, దూకింది, అన్నీ చేసింది ఇష్టం వచ్చినట్టు కదండి. అది అసలు చచ్చిపోయిందని చెప్పి టేబుల్ తర్వాత చూసుకున్నాను, అంతా బాగానే ఉంది. నా చిట్టి కూతురు ఏమీ చేయలేదు చిలిపని. ఇంట్లో చిన్నపిల్లలే కదండి అందం, వాళ్ళు చేయకపోతే ఇంకెవరు చేస్తారు. ఇన్ని చెప్పుకుంటాము అలా అల్లరి చేశారు ఇలా అల్లరి చేశారు, కానీ ఆ అల్లరి వెనకాల వాళ్ళ ముద్దుతనం ఎంత ఉంటుందండి. తర్వాత ఎంతో మురిసిపోతాం మనం అదంతా గుర్తు తెచ్చుకొని. అసలు అవునా కాదా చెప్పండి, మీరే చెప్పండి. ఆ టేబుల్లో దానికి ఏం నచ్చిందో నాకు తెలియదు కానీ అండి అసలు చాలా అంటే చాలా బాగా ఆడుకుంటూ టైం అయితే బాగా స్పెండ్ చేసింది దాంతోనే. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.